Hi friends, welcome back to my channel Nelluru Sarita Talks. Please like, share and subscribe to my channel. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడైతే మేము వినాయక చవితి కోసం ముందైతే వినాయకుడిని తీసుకురావడం కోసం అయితే నెల్లూరులోని మద్రాస్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే చాలా మంచి ఐడియాస్ అయితే ఉన్నాయన్నమాట. నిన్న నైట్ అయితే మేము చూసారు కదా, ఫుల్ క్రౌడ్. మనకు కావాల్సినవన్నీ వినాయక చవితికి మనకి ఏమైతే కావాలో అన్నీ A to Z అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ వర్షానికి మొత్తం అన్నీ తడిచిపోతున్నాయి. సో అందరు త్వరగా అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఈసారి వినాయకుల బొమ్మలు అయితే మాత్రం అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి. మేమైతే ఈ బుల్లి వినాయకుడిని మేమైతే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో మా ఇంటికి తీసుకెళ్ళడం కోసం అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో వర్షం వస్తుంది కాబట్టి అన్నీ బయట పెట్టలేదు, సో లోపల పెట్టారు. మేమైతే మా వినాయకుడిని తీసుకొని ఇంటికైతే బయలుదేరేసాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మేమైతే మా వినాయకుడిని ఇంటికి తీసుకొని వచ్చి పెట్టేసాం అనమాట. సో మా క్యూట్ వినాయకుడు అయితే మీ అందరికి ఎలా అనిపించాడు చెప్పండి. మాకైతే చాలా నచ్చాడు. ప్రీతం ఫేవరెట్ అనమాట, చాలా నచ్చాడు ప్రీతంకి అయితే. సో వాడికి నచ్చింది కాబట్టి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం మేమైతే. సో ఆయనకి నెక్స్ట్ అయితే మంచిగా ఇలా బొట్టు అన్నీ పెట్టేసుకొని అక్షింతలు వేసి పీట వేసి పెట్టేసాం వినాయకుడిని. మంచిగా ఇంకైతే పసుపు బట్టలతో అలంకరించేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఆయనకి ఇష్టమైనవన్నీ అనమాట, ఇలా పూలు పళ్ళు అన్నీ ఆయనకి చాలా ఇష్టమైన గరిక కానీ అన్నీ తీసుకొని వచ్చి మేమైతే పెట్టేసుకున్నాం. మంచిగా చాలా మంచిగా అలంకరించేసుకున్నాం అనమాట. ఆయనకి ఇష్టమైన ఫేవరెట్ ఈ జిల్లేడు పూల మాలలు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాం. అండ్ ఇంకా ఆయనకి నెయ్యి దీపం కూడా పెట్టేసాం అనమాట. సో ఆయనకి ఇష్టమైనది ఏంటి, అన్నీ ప్రసాదాలు నైవేద్యాలు ఆయనకి ఎంతో ఇష్టమైనవన్నీ మొత్తం అయితే మేమైతే చేసేసి పులిహోర గారెలు వడలు పాయసం అన్నీ చేశారు అత్తమ్మ. సో అన్నీ స్వామివారికి అయితే నైవేద్యం పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఆ స్వామివారికి పూజకి ఏంటంటే ఇలా మొత్తం పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ బుక్స్ జాబ్ చేసే వాళ్ళ ల్యాప్టాప్స్ అలా అన్నీ పెట్టుకొని ఫస్ట్ నుంచి పూజ చేసుకోవడం మాకైతే చాలా అలవాటు. సో అందుకని అన్నీ ఇలా పెట్టేసుకొని మేమైతే పూజ చేసేసుకున్నాం. అండ్ పసుపు బొట్టు కూడా బుక్స్కి పెడతాం అనమాట. సో ఇవి వచ్చేసి ప్రీతం ఐడియల్స్ అనమాట. కలెక్ట్ చేసుకుంటాడు వాడు, చాలా ఇష్టం వాడికి ఇలా దేవుడి బొమ్మలన్నీ కలెక్ట్ చేసుకోవడం. వాడికి ఇష్టమైన వాడి ఫేవరెట్ గాడ్ వినాయకుడు అనమాట. సో అందుకని చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి వినాయకుళ్ళు అయితే మాత్రం. సో ఫైనల్గా ఇంకా మామయ్య వచ్చేసి కొబ్బరికాయ కొట్టేశారనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రీతం అండ్ భార్గవ్ కూడా ఇలా మంచిగా కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి అయితే హారతి ఇచ్చేశారు. ప్రీతం అయితే కొట్టడానికి ట్రై చేస్తున్నాడు, వాడికి రాదు. సో వాళ్ళ డాడీ అయితే కొట్టిస్తున్నారనమాట. నెక్స్ట్ అయితే ఇంక మంచిగా హారతి ఇచ్చేసారు ప్రీతం అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు. ఇంకా ఫైనల్గా నా టైం వచ్చేసింది. మంచిగా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఫైనల్గా దేవుడికి అయితే పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ వినాయక చవితి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి. అందరికీ మరోసారి హ్యాపీ వినాయక చవితి. ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీటెడ్ అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మేమైతే ఫాస్టింగ్ ఉండి పూజ అయితే చేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంకేంటి మన ఫేవరెట్ ఫుడ్ తినేయడమే కదా, ప్రసాదాలన్నీ. సో నెక్స్ట్ ఇంకా నేనైతే ఇలా స్వామివారికి పెట్టిన ఒక అరిటాకులో మేము ఒక అరిటాకు అయితే తీసుకొని ఒక్క పొద్దు అయితే చెల్లిస్తున్నాను అనమాట. సో అత్తమ్మ చేసినవి అన్నీ పెట్టుకున్నాం. సో కొంచెం అన్నీ తింటున్నాను అనమాట. ఫస్ట్ అయితే పులిహోరతో స్టార్ట్ చేసేసాను. పులిహోర అయితే ఈసారి చాలా బాగుంది, కొంచెం కూడా పులుపు లేకుండా కరెక్ట్గా సరిపోయిందనమాట. అండ్ గారెలు మై ఫేవరెట్, నేను గారెల్ని ఇప్పుడైతే ఫస్ట్ అత్తమ్మ అల్లం చట్నీ చేశారు. అండ్ ఇంకా నా ఫేవరెట్ ఏంటంటే పప్పు నెయ్యితో తింటాను. మా నెల్లూరు సైడు కొంచెం ఇది బాగా అలవాటు అనమాట, గారెలు పప్పు నెయ్యితో తినడం అనేది. సో నెక్స్ట్ వచ్చి గుగ్గుళ్ళు అనమాట. ప్రసాదాలు అయితే మాత్రం చాలా బాగా కుదిరే అండ్ చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి అయిపోయింది తినేసి హ్యాపీగా. నెక్స్ట్ ఇంక ఈవినింగ్ అయితే మేమేంటంటే పొద్దున్నే తీసుకొచ్చిన తర్వాత ఈవినింగ్కి ఖచ్చితంగా నిమజ్జనం అయితే చేసేస్తాం. సో ఇప్పుడైతే ప్రీతం ఫేవరెట్ కాబట్టి నేనే తీస్తాను అన్నీ అన్నాడు చెప్పేసి వచ్చాడనమాట. అన్నీ 1 తీసి సపరేట్గా ఇలా బ్యాగ్లో వేసేస్తున్నాడు అనమాట ప్రీతం అయితే. సో ఇలా తీసేసిన తర్వాత మొత్తం అంతా ఇంక మంచిగా క్లీన్ చేసేసి అక్కడంతా ఏం లేకుండా స్వామివారికి పెట్టినవన్నీ తీసుకొని ఇవన్నీ వాటర్లో కలిపేస్తాం అనమాట. మాకు నెల్లూరులో ఇరగాలమ్మ గుడి దగ్గర చెరువు అయితే ఉంటుంది. సో దాంట్లో అయితే స్వామివారిని నిమజ్జనం చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆ ఇరగాలమ్మ దగ్గర గుడిని అయితే మాత్రం మినీ ట్యాంక్ బండ్ అంటారనమాట. సో ప్రీతం అయితే ఇలా మంచిగా తీసేసి ముందైతే పట్టుకున్నాడు. సో వాడికైతే నేను వీడియో తీస్తానని చెప్పేసి ఇలా తీస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే వెళ్ళి ప్రీతం మంచిగా డ్రెస్అప్ చేసుకుని అయితే వచ్చేసాడు. ఇంకా నిమజ్జనంకి వెళ్ళాలి కదా. సో తీసుకొని అయితే ప్రీతం స్టార్ట్ అయిపోయాడు అనమాట. వాడే ఈసారి మొత్తం వచ్చేటప్పుడు వాడే తీసుకొచ్చాడు అండ్ ఫైనల్గా తీసుకెళ్ళేటప్పుడు కూడా వాడే తీసుకెళ్తున్నాడు అనమాట. వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో
నెక్స్ట్ అయితే ఇప్పుడు మేమైతే ఇరగాలం గుడి దగ్గరికి అయితే బయలుదేరేసాం. సో ప్రీతమే మంచిగా కేర్ఫుల్గా తీసుకొస్తున్నాడు. అదే చెప్తున్నాను జాగ్రత్త అనేసి. వాడు పక్కింట్లో మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను అనమాట, నేను బయలుదేరేస్తున్నాను నిమజ్జనంకి అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే బయటకు అయితే వచ్చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ప్రీతం చూసారా, మా బుజ్జి వినాయకుడిని అయితే బండి ఎక్కిచ్చేసామన్నమాట. వాహనం మీద అయితే మేము ఇప్పుడైతే తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పటికే అందరూ అయితే స్టార్ట్ అయిపోయారనమాట. ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటారు అక్కడైతే. ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర అంటే మా వీధి దగ్గర ఉండే వినాయకుడు అనమాట. సో ఈ వినాయకుడికి మంచిగా ఇలా పెయింటింగ్స్ అన్నీ వేసేసి చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారనమాట. సో వినాయక చవితికి రెడీ అయిపోయారు. మేమైతే ఫైనల్గా ఇరగాలమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చూపిస్తాను కదా, మేము 5:30 ఆ టైంలో అయితే వచ్చామన్నమాట. సో జనాలు అయితే వస్తూ పోతూ అలా ఉన్నారనమాట. ఫైనల్గా మేమైతే ఇంకా నిమజ్జనం టైం, ఇంకా వినాయకుడిని పంపించాల్సిన టైం అయితే వచ్చింది. ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి ఇంకా స్వామివారిని అయితే జల్దిలో కలిపేయాలి. సో వాటర్లో నిమజ్జనం చేయడానికి అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, జనాలు అయితే వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మంచిగా ఇలా ట్రాక్టర్స్ కూడా పెట్టేశారు. ఎందుకంటే ఆ వాటర్లో అంతా వేస్తే మళ్ళీ తీయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం తీసుకొచ్చినవన్నీ అక్కడ వేసేస్తాం. ఓన్లీ దేవుడిని మాత్రమే ఇలా వాటర్లో అయితే నిమజ్జనం చేస్తాం అనమాట. సో ఫైనల్గా ఇంకా నిమజ్జన టైం అయితే వచ్చేసింది. ప్రీతం చూసారా, సాడ్ ఫేస్ పెట్టేశాడు. వాడికైతే ఇష్టం లేదు, కాకపోతే తప్పదు కాబట్టి బై బై గణేష. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా మా అందరికీ అభివృద్ధి చెందుతూ మేమందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేనైతే ఇప్పుడైతే వాటర్లో అయితే నిమజ్జనం చేసేసాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇది ఫస్ట్ టైం అనమాట ప్రీతం చేతులతో వాటర్లో ఇలా వదిలించా. ఎప్పుడు కూడా వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య వదులుతారు, బట్ ఫస్ట్ టైం ఇది వాడు ఇష్టంగా తీసుకొచ్చుకున్నాడు. వాడే ఇష్టంగా ఇప్పుడు వాటర్లో వేశారు. ఫస్ట్ అయితే వేయంగానే ఇలా బోర్లా పడిపోయాడు అనమాట. సో అనిపించింది దేవుడు మనల్ని చూడలేదే అనిపించింది అనమాట. చూసారా, మిరాకిల్ అనమాట. చిన్నగా అలా దేవుడు పైకి వచ్చి ఆ మాలలు అలా వదిలేసి స్ట్రైట్గా అయ్యి వాటర్లో వెళ్ళారు. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో, అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. చూపిస్తున్నాం కదా, అలా బోర్ల పడి మళ్ళీ తిరిగి మమ్మల్ని చూసి అందరినీ ఆశీర్వదించి వెళ్ళినట్టు అనిపించింది. మేము వేసిన ఆ మాలలు 2 అలాగే జాయింట్గా ఉన్నాయన్నమాట. సో చాలా చాలా హ్యాపీ. ఫైనల్గా మేమైతే హ్యాపీగా వాటర్లో స్వామివారిని నిమజ్జనం అయితే చేసేసి మంచిగా ఇప్పుడైతే ప్రసాదాల కోసం అయితే వెళ్తున్నాం అనమాట. సో జనాలు అయితే వస్తూ ఉన్నారనమాట. మంచి క్రౌడ్ అయితే ఉంది. ఈసారి కొంచెం అంటే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి కొంచెం వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా అక్కడైతే ప్రసాదాలు అయితే పెడుతున్నారు. మేమైతే పులిహోర తీసుకొని హ్యాపీగా అయితే తినేసాం. సీ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. See you next video. Bye friends.